కొత్త ప్రాజెక్టులు పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపైనే ఫుల్ ఫోకస్. రూపాయలు 85,000 కోట్ల పన్నులున్నాయన్న అంచనా. రుణాల కోసం అధికారుల అన్వేషణ. 2 నెలల్లో పాతవి పూర్తి చేయాలని టార్గెట్. మంచి నిర్ణయమే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వానికి నచ్చినట్టు వీళ్ళు ఏదో ప్రాజెక్టులకు అక్కడ ఫైల్ పెడతారు, శాంక్షన్ చేయించుకుంటారు. ఆ ప్రాజెక్ట్ ప్రభుత్వం దిగిపోయేలకు ప్రాజెక్టుకు రావాల్సిన నిధులన్నీ వస్తాయి, కానీ ప్రాజెక్ట్ అన్నీ ఉంటుంది. వచ్చే ప్రభుత్వం దాన్ని ఏమైనా పూర్తి చేస్తారంటే చేయదు. ఎందుకంటే అది పూర్తి చేస్తే వీళ్ళకి పేరు వస్తుంది, మాకేమొస్తుంది. ఇది పూర్తి చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది, మాకేమొస్తుంది. అరే ఎవరు పూర్తి చేసినా చివరికి వచ్చేది ప్రజల సొమ్ము, ప్రజల ఆస్తినే మీరు నాశనం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఆస్తిని నాశనం చేస్తూ ఉన్నారు. మీ ఈగోలకు పోయి, మీ స్వార్థానికి పోయి, మీ కమిషన్ల కోసం పోయి పబ్లిక్ డబ్బును వృధా చేస్తూ ఉన్నారు. పబ్లిక్ పైన భారం మోపుతూ ఉన్నారు. రాష్ట్రంలో నూతన ఇరిగేషన్ ప్రాజెక్టులకు మంజూరు లేదని, ఇప్పటికే పనులు కొనసాగుతున్న ప్రాజెక్టులను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా కొంతకాలంగా ఆర్థిక శాఖ అధికారులు కొత్త ప్రాజెక్టులకు వేటికి అనుమతులు ఇవ్వడం లేదు. భారీ ప్రాజెక్టులకే కాదు, మీడియం చిన్న ప్రాజెక్టులకు కొత్తవి మంజూరు ఇవ్వొద్దని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంజూరు చేసి అసంతృప్తిగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల విలువ 85,000 కోట్ల వరకు ఉందని అంచనా. వీటన్నిటిని పూర్తి చేయడం ద్వారా ప్రజలకు, రైతులకు సాగునీటి అందించగలుగుతామని, ఇప్పుడు కొత్త ప్రాజెక్టులను చేపట్టడం ద్వారా ఏవి పూర్తి చేయలేమని, అప్పుడు కోట్ల ఖర్చు చేసి ప్రజలకు చూపించడానికి ఏమీ ఉండదని, అందుకే ఇప్పుడు కొత్త ప్రాజెక్టులు వద్దని నిర్ణయించినట్లుగా తెలిసింది. గత 4 నెలలుగా నీటిపారుదల శాఖ పంపిస్తున్న ఫైల్స్ను ఆర్థిక శాఖ ఆమోదించడం లేదు. రూపాయలు 85,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు పనులు పెండింగ్లో ఉన్నాయని, ముందుగా వాటన్నిటిని పూర్తి చేయాలని నిర్ణయించినట్లుగా తెలిసింది. అసంతృప్తి ప్రాజెక్టులను పూర్తి చేయడం ద్వారా రైతులకు సాగునీటి అందించగలుగుతామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసి నీరు అందించిందని ఎన్నికల్లో చెప్పుకోవడానికి అంచనా వేస్తున్నట్లుగా సమాచారం. రాజకీయంగా ప్రజలకు సమాధానం చెప్పుకోవడానికి పాతవి పూర్తి చేసి రైతుల భూములకు నీటిని ఇస్తే ప్రజలు ఆదరిస్తారని, ఏ ప్రభుత్వం ప్రారంభించిందనేది దానికంటే ఏ ప్రభుత్వం పూర్తి చేసి నీళ్ళు అందించిందనే రైతులు చూస్తారని విశ్లేషించుకుంటున్నారని తెలిసింది. 2 ఏళ్ల సమయం ఇది. సరే, ఒప్పుకున్నా ఈ ఆలోచన అయితే స్వాగతించవలసిందే. అరే వాడు మొదలుపెట్టింది కదా, నేను ఎందుకు అది చేయాలి? ఈ గతంలో చెప్తుండే, ఎవరికో పుట్టిన పిల్లను ఎవడో పేరు పెట్టినట్టుగా, కుళ్ళగట్టినట్టుగా, తొట్ల చేసినట్టుగా చేస్తూ ఉన్నారని బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలో బాగా గొడవలైనవి. నేనేమంటా ఉన్నా అంటే, మీరేం అక్రమ సంబంధాలు పెట్టుకోలేరు ప్రభుత్వంతో, మీరేం సంబంధాలు కలుపుకొని లగ్గాలు చేసుకోలేరు ప్రభుత్వంతో. ఎవరు చేసినా, ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రజల ఎన్నిక ద్వారానే వచ్చారు. సో మీరందరూ కూడా మీరేదో మీకు పుట్టిన పిల్లలు, మాకు పుట్టిన పిల్లలు, మేము కన్నా పిల్లలకు వీటి పేరు పెడుతుండే ఇవన్నీ బంద్ చేసుకోవాలి. మీ అందరూ పుట్టింది ప్రజల ఓట్లకు మీరు పుట్టిరు. సో ప్రజలు ఎవరు అధికారంలో ఉండాలని కోరుకుంటారో వాళ్ళను కని పెంచినట్టుగా తీసుకొచ్చి అధికారంలో కూర్చుని పెడితే మళ్ళీ వాళ్ళని ఎత్తిమిన్నే భారం పెట్టుకుంటా, మీరు కొట్లాట వేసుకుంటా, మీ ఇష్టం వచ్చినట్టుగా కథలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ దయచేసి బంద్ చేసుకోవాలి. విమర్శలకు తావు లేకుండా పాలన జరగాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నిరుద్యోగులు ఎక్కువైపోతూ ఉన్నారు, రైతు సమస్యలు ఎక్కువైపోతూ ఉన్నాయి. వీటి పరిష్కారం చూడాలి, కానీ మేమున్నప్పుడు అట్లుండే, మీరున్నప్పుడు ఇట్లుండే, ఇది కాదు. వీటికి తావు ఇవ్వకుర్రి, విమర్శలు కాదు. అరే మేము వస్తే ఏం చేస్తామో చెప్పుర్రి. ఇప్పుడు వస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారం ఏందో కొట్లాడాలి, కానీ గతంలో అట్లా చేసినాం, ఇప్పుడు ఇట్లయితుంది అంటే, గతంలో ఉన్న ముసలిలో పెద్ద మనుషులు అంతా కూడా 100 ఏళ్ళకు పైగా బతికారు. ఇప్పుడు ఉన్న అంత బతికేటట్లేరు. గతంలో గిట్లా అని చెప్పేసి అంటే ఈ పోల్చుకున్నట్లనే ఉంటుంది కదా బతుకంతా. పోలికలు కాదు కావాల్సింది, పనులు కావాలి. నాకు పుట్టిన పిల్ల, నీకు పుట్టిన పిల్ల, నువ్వు కుల కడుతున్నావు, ఎవ్వరికి పుట్టింది అసలు? ప్రజలు ఓట్లేస్తే ప్రజల భిక్ష మీద మీరు ఇలా అధికారంలోకి వచ్చి ఎవరికి పుట్టిన పిల్ల, ఎవరి సంతతి, ఎవరి సంసారం అని చెప్పేసి మీరు సంసారాలు లెక్క పెట్టుకుంటే ఎట్లా? కాంగ్రెస్ ప్రభుత్వానికి మరో 2 సంవత్సరాల సమయమే ఉంది. చివరి 6 నెలల రాజకీయం వేడెక్కి ఈ 2 నెలల సమయంలో మరి ఏ పాలన ఎట్లుండబోతా ఉంది, ఎవరు పూర్తిగా ఆరోపణలు ప్రత్యారోపణలకు సరిపోతుందని, అప్పుడు అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లలేమని అంచనా వేసినట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలో 2 నెలల్లో 85,000 కోట్ల ప్రభుత్వ నిధులను కేటాయించడం కూడా కష్టమని, రూపాయలు రుణాలు తీసుకోవాల్సిందేనని చెప్తున్నారు.
కొంత రాష్ట్ర ప్రభుత్వ నిధులు మరికొంత రుణాల ద్వారా ప్రతి ఏడు 40,000 కోట్ల వరకు నిధులు వెచ్చిస్తే ఇప్పటికే ప్రారంభమైన ప్రాజెక్టులు పూర్తి అవుతాయని అంచనా వేస్తున్నారు. ప్రాజెక్టుల ఫలాలు ప్రజలకు అందితే ఎన్నికల్లో ప్రచారం చేసుకొని రాజకీయంగా గెలుపు అవకాశాలకు మరింత మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. రుణాల కోసం అన్వేషణ. ఇటీవల నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రుణాలు తీసుకోవాలని వీటి కోసం ఉన్న అన్ని మార్గాలను అన్వేషించాలని అధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో అధికారులు బ్యాంకర్లు రుణాలు ఇచ్చే వారి కోసం అన్వేషిస్తున్నట్లుగా సమాచారం. తీసుకునే రుణాలు FRBM పరిధిలో ఉండాలనే నిబంధన ఉండడంతో ఎంత మొత్తం వరకు FRBM అనుమతులు సాధ్యమవుతాయని ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నట్లుగా తెలిసింది. అసంతృప్తి ప్రాజెక్టులు ప్రధానంగా R&R భూసేకరణలు ప్రధాన కారణంగా ఉన్నాయి. దీంతో అవసరమైన భూసేకరణ నిధులు ఇప్పటికే విడుదల చేసింది. భూసేకరణ పనులు వేగం పుంజుకున్నాయి. దీంతో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి అధికారులు ముందుకు కదులుతున్నారు. గతంలో ప్రాజెక్టు పనులు మోటార్లు, డ్యామ్లు, బ్యారేజ్ల మీదనే దృష్టి పెట్టారు. కానీ కాలువలు, డిస్ట్రిబ్యూటర్లు, రిహాబిలిటేషన్లపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం సమస్య ఎదురవుతున్నాయని, కానీ R&B భూసేకరణ నిధులు ఇవ్వడంతో ప్రాజెక్టులు వేగంగా పూర్తి అవుతాయని అధికారులు చెప్తున్నారని చెప్తా ఉన్నారు. ప్రాజెక్టులపైనే దృష్టి పెట్టండి. ఏదేమైనా పాత ప్రాజెక్టులపైన దృష్టి పెట్టాల్సిందే. ఖచ్చితంగా పాత ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిందే. ఒకవైపు సగం కాలువలు తీసి రేడియాడ వదిలిపెట్టిరు. రైతు భూమి పోతుందని నోటీసులు ఇచ్చారు. ఆ భూమి సరే ఇష్టం ఉండో ఇష్టం లేకనో మా అందులోకి కాలువ పోతుంది కదా, పక్కకు నీళ్ళని నత్తాయి కదా అని చెప్పేసి బలవంతంగా అయినా ఒప్పుకున్నారు. ఇలా రైతును ఆగం చేస్తూ ఉన్నారు. అటు పంట వేసుకోవద్దో తెలియదు, మళ్ళీ కాలువ ఎప్పుడు తీస్తారో తెలియదు. పంట వేసాక మధ్యలో వచ్చి కాలువ తీస్తే పంట నాశనం వద్ద అన్న ఒక బాధ. అంటే రైతులు మొత్తం కన్ఫ్యూజన్లో పెట్టారు. అసలు ఆ కాలువలు పూర్తి అయితే పూర్తిగా తెలియదు, ప్రభుత్వం మారితే ఏంది పరిస్థితో తెలియదు. ఎందుకు రైతులతోనైతే ఇబ్బందికరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా అయితే ఉన్నది.